ఫుడ్ అండ్ ఫుడ్ డేస్కి స్వాగతం అండి. ఇప్పుడు బాగా ఉసిరికాయలు వస్తున్నాయి కదండి. అందుకని ఉసిరికాయలు తీసుకొని ముక్కల ఆవకాయ పెడుతున్నాను. కాయ పెడితే కాయ మొత్తం తినలేం కదండి. అందుకని ముక్కలుగా చేసేసి ముక్కల ఉసిరి ఆవకాయ వేసానండి. ఈ ఉసిరికాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సి విటమిన్ బాగా ఉంటుంది. ఒంట్లో ఒంట్లో బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఇవి తింటే దీంట్లో సి విటమిన్ ఉంటుంది కదా, మనకి నోరు కూడా చాలా రుచిగా ఉంటుంది పచ్చడి అనేది. అందుకని ఉసిరికాయలు తీసుకొని కడిగి ఆరబెట్టేసి ముక్కలుగా కట్ చేసేసుకొని ఇప్పుడు మనము శనగ నూనెలో ఈ మొక్కల్ని ఎర్రడాలుగా మగ్గబెట్టేసానండి. మూత పెట్టి మగ్గబెట్టేసి ఒక నిమిషం ఇది చూసారు కదా ఎలా ఉంది, ఎర్రగా వచ్చేసాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని చల్లారబెట్టేసుకోవడమే. చల్లారిన తర్వాత మనము ఇంగు వేసేసుకొని ఒక 2 స్పూన్లు ఇంగు వేసి, కారం 1 గ్లాసు, 1 గ్లాసు ఆవపిండి, 3/4 గ్లాసు ఉప్పు వేసేసుకొని, కొంచెం పసుపు వేసేసుకొని మొత్తం ఈ నూనెలో అన్ని ముక్కలకి పట్టేటట్టుగా మొత్తం కలిపేసుకోవడమే. కలిపేసేసుకొని ఒక నిమ్మ చెక్క పిండేసుకుంటే బాగుంటుందండి. అంటే కారం నల్లబడదు, ఎన్నాళ్ళున్నా ఎర్రగా అలా బాగుంటుందని నిమ్మకాయ పిండేసానండి. కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు. దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు, ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఈ కలిపేసేసుకొని తినేయడమేనండి. టేస్ట్ చూసుకొని ఈ ఒకరోజు మొత్తం మూత పెట్టేసి పక్కన పెట్టేసి తర్వాత గ్లాస్ జార్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా నిలువ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఆ పచ్చడి కలిపిన తర్వాత ఉంటుంది కదండి బాండీలో కారం, ఆ కారం చూసేసి అసలు నోరు ఊరిపోతుందండి. దాంట్లో అన్నం వేసేసుకొని కలిపేసుకొని తినేస్తే అండి చాలా బాగుంది పచ్చడి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి